సునంద, శశికాంత్, జీవన ఇంకా ఆదిత్య గారు అందరూ కూర్చొని జరుగుతున్న ఫ్యాషన్ షోని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఊర్వశి టెన్షన్గా వచ్చి సార్ అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు సునంద ఏమైంది అని అడుగుతూ ఉంటే ఆదిత్య గారు కూడా ఏమైంది ఊర్వశి అని టెన్షన్గా వచ్చిన ఊర్వశిని చూసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఊర్వశి మాత్రం సార్ చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది బాస్ అని అంటూ ఉంటుంది. ఈరోజు రావాల్సిన మోడల్స్ రావటం లేదంట సార్. ఇదే విషయం గురించి ఆనందికి కూడా కాల్ చేసి చెప్పారంట. ఆనంది కూడా సరే అని చెప్పి కాల్ కట్ చేశారంట బాస్ అని ఊర్వశి టెన్షన్ పడుతూ ఆదిత్య గారితో అంటూ ఉంటుంటే ఊర్వశి మాటలకు ఒక్కసారిగా ఆదిత్య గారు ఇంకా సునంద షాక్లో చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆనంది కూడా వస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఆనందిని చూసి సునంద ఒక్కసారిగా కోపంతో ఇవన్నీ కూడా వాటంతటా అవే జరుగుతున్నాయా, లేకపోతే నువ్వే కావాలని ప్లాన్ చేసి మరి ఇలా చేస్తున్నావా అని ఆనందిని చూస్తూ కోపంగా అడుగుతూ ఉంటే ఆనందికి మాత్రం ఏం అర్థం కాక సునంద వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు సునంద నీకు మోడల్స్ రావట్లేదని వాళ్ళు మెసేజ్ పెట్టినా కూడా నువ్వు ఆ మెసేజ్ని చూడకుండా మా అంతటా మేము నీకు కాల్ చేసి మోడల్స్ రావట్లేదని చెప్పిన తర్వాత నువ్వు మోడల్స్ పెట్టిన మెసేజ్ని చూసి మళ్ళీ మాకు ఇన్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పు. ఇవన్నీ నువ్వు కావాలనే చేసుకుంటా ఇంకా ఏం తెలియనట్టు ఎలా ఉన్నావు ఆనంది. ఎప్పుడు చూసినా సరే నువ్వు ఇలాంటి పనులు చేసి మా పరువు తీయాలనే చూస్తున్నావు కానీ ఏ కార్యక్రమం కూడా ఏ రోజు మంచిగా జరిగింది లేదు. ఎప్పుడు చూసినా నలుగురిలో తలదించుకునే పనులే ఆనంది నువ్వు ఎప్పుడు చేసేది అని సునంద కోపంగా ఆనందిని తిడుతూ ఉంటుంటే ఆనంది మాత్రం మౌనంగా ఉండిపోతుంది. ఆదిత్య గారు కూడా ఆనందిని ఏమనలేక అలాగే చూస్తూ ఉండిపోతారు. మరి మోడల్స్ రాకపోవడంతో ఆనంది ఎలాంటి ప్లాన్ వేసి తన కంపెనీ పరువును ప్రాజెక్ట్ని ఎలా కాపాడుకుంటుందో అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.